కార్తీక మాసంలో ఉపవాసాలు. ఈ కార్తీక మాసంలో అంటే కార్తీక సోమవారాలు చేస్తారండి. కార్తీక పౌర్ణమి చేస్తారు. అదేవిధంగా ఏకాదశులు కూడా చేస్తుంటారన్నమాట. అయితే ఈ సోమవార వ్రతం అనేది ఎలా చేయాలి? సోమవారం రోజు పూర్తిగా పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో అంటే సాయంత్రం వేళ అభిషేకాలు, అర్చనలు చేసి తులసి తీర్థం స్వీకరించి మరుసటి రోజు తిరిగి పూజ చేసి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షను విరమించాలండి. ఈ విధంగా కార్తీక సోమవారాలు వ్రతం చేయాలండి. ఇది చేయలేని వారు నక్తాలు అంటారన్నమాట. అంటే నక్త వ్రతం అని చెప్పేసి అంటారన్నమాట. నక్త వ్రతం అంటే పగటిపూట ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత నక్షత్రాలు కనిపించే సమయానికి భోజనం చేయడం అన్నమాట. నక్తం అంటే రాత్రి అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ వ్రతంలో రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తారు. ఈ పద్ధతి కార్తీక మాసం వంటి పండుగల్లో తరచుగా పాటిస్తారు. ఉదాహరణకు కార్తీక సోమవారం ఉపవాసం. ఈ వ్రతం తాలూకా నియమాలు ఏంటంటే పగటిపూట ఉపవాసం, రోజంతా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండడం అన్నమాట. రాత్రి భోజనం సూర్యాస్తమయం అయ్యి నక్షత్రాలు కనిపించిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. ఈ సమయ పాలన అంటే ఏంటంటే నక్షత్రాలు కనిపించిన ఒక పావుగంట అరగంట సమయంలో అంటే 7:30, 8 తర్వాత 7:30 నుండి 9 లోపు భోజనం చేయడం అనేది చాలా మంచిదన్నమాట. చాలామంది రాత్రిపూట తినమన్నారు కదా అని చెప్పి 10 గంటలకో 11 గంటలకో అంటే రాత్రి 12 గంటలకు కూడా చాలామంది భోజనం చేస్తుంటారు. అలా చేయకూడదండి. సూర్యాస్తమయం అయ్యి చుక్కలు కనిపించే సమయానికి మనం భోజనం అనేది చేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఆరోగ్యప్రదం. ఈ విధి విధానాన్ని తెలుసుకోవడానికి ఇష్టానుసారంగా భోజనం చేస్తే అది వ్రత పుణ్యఫలాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉందండి. పెద్దల పర్యవేక్షణలో వ్రతాలను ఆచరించడం చాలా మేలు. ఈ వ్రతం కేవలం కార్తీకంలోనే కాదండి, సంవత్సరంలో అన్ని మాసాల్లోనూ కొన్ని ప్రత్యేక తిథుల్లో ఆచరించటం ఆరోగ్యానికి క్షేమకరమని, పుణ్యప్రదమని తెలియచేస్తుందండి లింగ పురాణం. అయితే ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రమే భోజనం చేసే ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి? అసలు ఉపవాసాలంటూ ఏమీ తినకుండా ఉండేటప్పుడు ఎందుకు ఉద్యోగాలు చేయాలి? ధనాన్ని ఎందుకు సంపాదించాలి అని కొందరికి కలిగే సందేహాలకు ఈ కథా సందర్భంలో మనకి సమాధానాలు దొరుకుతాయండి. గృహస్థుడు అని అంటే తానొక్కడూ తిని కూర్చోకూడదు. అతడి మీద ఎన్నెన్నో జీవులు ఆధారపడి ఉంటాయి. వాటన్నింటికీ భోజనం పెట్టడం ద్వారా తృప్తి కలిగించాకే గృహస్థుడు తినాలి. దేవతలు ఉదయం పూట, ఋషులు మధ్యాహ్న వేళ, పితృదేవతలు అపరాహ్న వేళ, గుహ్యకులు లాంటి వారు సాయం సంధ్యా సమయంలో భోజనం చేస్తారండి. అందుకని వారందరికీ వారి వారి సమయాల్లో ఆహారాన్ని నివేదించి చుక్కలు కనిపించేటప్పుడు గృహస్థుడు తినాలి. గృహస్థుడు ఇచ్చిన ఆహారం మీద పశుపక్ష్యాదులు, సూక్ష్మజీవులు ఆధారపడుతుంటాయండి. వాటన్నింటికీ ఆహారాన్ని ఇచ్చేందుకు మనిషి ధర్మబద్ధంగా సంపాదించాలి. నక్తవ్రతం కేవలం ఒంటిపూట ఉపవాసంతో ముగియదండి. ఈ సందర్భంగా కొన్ని దానాలు, ధర్మాలు చేయాల్సి ఉంటుందండి. దీని వెనుక సర్వభూత దయ అనే సామాజిక అంశం కనిపిస్తుంది. ప్రాతకాల స్నానం, భస్మ, రుద్రాక్ష ధారణ, భగవన్నామ స్మరణలు, మహాతంత్ర జపాలు, మహామంత్ర జపాలు కూడా చేయాలండి. మితంగా పెసరపప్పు, బియ్యం కలిపి వండిన అన్నాన్ని భుజించి సత్య సంభాషణలు చేస్తూ చాప మీద పడుకోవటం, ఇటువంటివి ఈ వ్రతంలో చేస్తూ ఉండాలండి. అయితే ఈ వ్రతాన్ని మనం ఏ మాసాల్లో చేస్తే ఏ ఫలితాలు వస్తాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందామండి. పుష్యమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలో 2 పక్షాలలో వచ్చే అష్టమి తిథులు పూర్ణిమ నాడు వ్రతం చేసి ఆవు నెయ్యితో రుద్రుడికి అభిషేకించాలి. ధాన్యాన్ని శివుడికి నివేదించటం, కపిల గోవును, ఎద్దును దానం ఇవ్వటం వల్ల
ఆగ్నేయాది లోకాలు ప్రాప్తిస్తాయి. మాఘమాసంలో పెసరపప్పు నెయ్యితో కూడిన భోజనాన్ని తినాలి. ఈ మాసంలోని చతుర్దశి పౌర్ణమంలో వ్రతం చేయొచ్చు. నెయ్యి, నలుపు రంగు ఆవు, ఎద్దులను దానం చేయటం వల్ల యమధర్మరాజు సంతుష్టుడవుతాడండి. ఫాల్గుణ మాసంలో నెయ్యి, పాలతో వండిన పాయసాన్ని నివేదించాలి. చతుర్దశి, అష్టమి పూర్ణిమలలో నక్తవ్రతం చేసి రుద్రాభిషేకాన్ని నిర్వహించాలి. చైత్రమాసంలో చేపడితే నిరుతిలోకం లభిస్తుంది. వైశాఖంలో వ్రతం చేసి తెల్లటి ఆవును, ఎద్దును దానమిస్తే అశ్వమేధ ఫలం దక్కుతుందండి. జ్యేష్ఠమాసంలో నెయ్యి కలిపిన పదార్థం నివేదించి అర్ధరాత్రి వరకు గోశాలలో గోవులకు సేవ చేస్తూ ధూమ్రవర్ణంలో ఉన్న గోమిథునాన్ని దానం చేయాలి. ఆషాఢంలో చెరుకు రసం, నెయ్యి, పేలపిండి, ఆవు పాలను స్వీకరిస్తూ వ్రతాన్ని చేసేవారికి వరుణలోక ప్రాప్తి కలుగుతుందండి. శ్రావణ మాసంలో 60 రోజుల్లో పంటకొచ్చిన వరిధాన్యాన్ని శివునికి నైవేద్యం పెట్టాలండి. చిత్రవర్ణాలున్న గోమిదు దానం ఇవ్వటం వల్ల, పూర్ణిమ నాడు ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేయటం వల్ల, అన్నదానం చేయటం వల్ల వాయు సాహిత్యం లభిస్తుందండి. ఆశ్వేజంలో నల్లని రంగులో ఉండే గోమిథునాన్ని దానం ఇవ్వాలండి. పున్నమి నాడు రుద్రాధ్యాయంతో శివుడిని అభిషేకించి పూజిస్తే ఈశాన్యలోకం లభిస్తుందండి. కార్తీక మాసంలో నెయ్యితో కూడిన క్షీరాన్నాన్ని నివేదించి కపిల గోమిథనాన్ని దానం ఇవ్వటం, అన్నదానాలు చేస్తే సూర్యాలోకార్హత పొందుతారండి. మార్గశిరంలో నెయ్యి, పాలతో కూడిన యవధాన్యంతో వండిన అన్నాన్ని నివేదించటం, వేద పండితులకు, దరిద్రులకు, సత్పురుషులకు పున్నమి నాడు శివాభిషేకం అయిన తరువాత భోజనాలు పెట్టడం, తెలుపు రంగు గల గోమిథునాన్ని దానం ఇవ్వటం వల్ల సోమలోక నివాస అర్హత లభిస్తుందండి. ఈ నక్తవ్రతం అన్ని మాసాల్లోనూ చేయొచ్చు అని చెప్పేసి మనకి లింగ పురాణం ద్వారా తెలుస్తుందండి. అహింస, సత్యం, దొంగతనానికి పాల్పడకుండా ఉండటం, బ్రహ్మచర్యం, ఓర్పు, దయ, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాల కాలాలలో స్నానం చేయటం, ఇలాంటివన్నీ వ్రతం వల్ల ప్రాప్తించే అలవాట్లు, మంచి అలవాట్లు కూడా మనకు వస్తాయండి. శుక్ల, కృష్ణ పక్షాలలో చతుర్దశి, అష్టమి తిథులలో ఈ వ్రతాన్ని ప్రతి నెల అందరూ చేస్తూ ఉంటే సమాజంలో అశాంతి అనేది ఉండదండి అని మనకి లింగ పురాణం ద్వారా తెలుస్తుందండి. అయితే ఈ నక్తవ్రతం కోసం మరో విషయం చెప్పుకుందామండి. కార్తీక మాసంలోని సోమవారాల్లోనూ పూర్ణిమ నాడు మొత్తం 5 రోజులు ఉపవాసం ఉండాలని వాయుపురాణం వివరిస్తుందండి. ఈ రోజుల్లో తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం ఆచరించి ఇష్టదేవత పూజ చేసిన అనంతరం ప్రదోష సమయం వరకు ఉపవాసంతో దైవస్మరణలతో గడపాలండి. ప్రదోష కాలంలో శివుణ్ణి పూజించి నైవేద్యాన్ని సమర్పించాలండి. నక్షత్రోదయాన తరువాత ఉపవాస దీక్షను విరమించి శివప్రసాదాన్ని స్వీకరించాలండి. దీన్నే మనం నక్తవ్రతం అని కూడా అంటామన్నమాట. అంటే నక్తవ్రతం అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రి ఏదో పప్పు అన్నం, ఏదో భోజనం, పళ్ళు, పలహారాలు ఏవో తీసుకుంటే దాన్ని నక్తవ్రతం అంటారన్నమాట. అంటే ఒంటిపూట భోజనం అని చాలామంది అంటుంటారు. అందరికీ కూడా ఈ వ్రతాల్లోనూ ఒంటిపూట వ్రతం చేసామని చెప్పి చెప్తూ ఉంటారు కదా, దీన్నే నక్తవ్రతం అనేసి అంటారన్నమాట. ఇదండి నక్తవ్రతం తాలూకా విశేషాలు, దాని తాలూకా ఫలితాలు, అదేవిధంగా వ్రతాల తాలూకా ఫలితాలు కూడా అన్నీ మనం ఈ వీడియోలో మనం చెప్పుకున్నామండి. కాబట్టి జాగ్రత్తగా పాటించండి. ఈ చెప్పినవన్నీ చాలామంది చేయలేరు. వీలైనంత వరకు ఎంత చేయగలిగితే అంత చేయండి. జై హింద్.